దేవుని గురించి తెలుసుకోవాలండి. అలా తెలుసుకుంటూనే ఆయన మనసు నీకు అర్థమవుతున్న ప్రియులరా, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని సన్నిధికి పరుగున వచ్చి పలానా రోజు ఆరాధన కార్యక్రమం ఉంది, పలానా రోజు కూడిక ఉంది అని పరుగున పరిగెడతాం. మరి ఆయన గురించి మనం ఆలోచించకపోతే ప్రియులరా, ఈ ఆలోచన కూడా రాదు ప్రియులరా. అంటే నీకు జన్మించింది, నిన్ను పుట్టించింది, నిన్ను సంరక్షిస్తుంది దేని గురించి అనుకుంటామండి ప్రియులరా? ఆయన గురించి, ఆయనను వెంబడించడానికి, ఆయన గురించి నిజంగా ప్రియులరా వెంబడించడానికి మనకి దేవుడు ఈ లోకానికి పంపించాడు, పుట్టించాడండి. ఆయన కీర్తిని ప్రచురం చేయడానికి, ఆయన కీర్తిని మహిమపరచడానికి అండి. అందుకే ప్రియులరా మనం ఈరోజు మనందరూ కూడా బ్రతుకుతున్నామంటే ప్రియులరా, బ్రతికి మనము నిజంగా ఉంటున్నామంటే ప్రియులరా, దేవుడి పని చేయడానికి, దేవుని గురించి ఆలోచించడానికి, దేవునికి జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఈరోజు భూమి మీద మనం పుట్టున్నాం. దేవుని పని లేని వారు అనేక మంది భూగర్భ కాలంలో జారిపోతున్నారు పిల్లరా. అయితే ఆ లెక్కల్లో మనము చేరకుండా ఉన్నామంటే పిల్లరా, ఆయన గురించి బ్రతకవలసింది, ఆయన గురించి పని చేయవలసింది ఎన్నో ఉంది కనుక పిల్లరా ఈరోజు మనం బ్రతికున్నాం. 104 ఒక్కసారి అండి, 104:24 చూద్దామండి. 104:24 యెహోవా నీ కార్యములు ఎన్నెన్నో విధములుగా ఉన్నవి, జ్ఞానం చేత నీవు వాటినింటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది అంటున్నా. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలసరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుస్తున్నవి, దానిలో ఆటలాటకు నీవు నిర్మించిన మకరములున్నవి అంటు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవన్నీ, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెడుచున్నవి. ప్రియులారా చూడండి, దేవుడు ఎన్నెన్నో కార్యములు నీ కొరకు ఎన్నెన్నో కార్యములు చేశాడండి పిల్లల. అంటే జ్ఞానం చేత నీవన్నిటినీ ఏం చేశాడు? కలగజేశాడు, నిర్మించాడు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండున్నది. చూడండి, సముద్రం ఉందంటే సముద్రంలో ఎన్నో జలరాశులు, మత్స్యములు, చేపలు కదండి, మకరములు, ఇవన్నీ కూడా దేవుడు కలగజేసే పిల్లరా అవన్నీ కూడా పిల్లరా దేవుడు నిర్మించాడు. అవి నిర్మించిన దేవుడు ఎవరి గురించి అంటే పిల్లరా, వాటిని చూసి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి అని దేవుడు పెట్టించాడు పిల్లరా. కానీ ఈరోజు మన అందరికీ కూడా పిల్లరా అవన్నీ దేవుడు పెట్టిన అన్నిటిని మనం అనుభవిస్తూ దేవుని మనం బొత్తిగా మర్చిపోతున్నాం. కనుక ప్రియమైన ఉంటే దేని వల్ల ఆలోచిద్దామండి. దేవుని సన్నిధిలో వస్తున్నట్టు నువ్వు నేను మనందరూ కూడా పిల్లరా ఆయన గురించి ఆలోచన చేసుకుంటూ నిజంగా ఈ లోకములో దేవుడు నన్ను ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో నన్ను ఆదుకుంటూ కాపాడుతూ రక్షిస్తూ నన్ను ఉంచాడంటే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయనను రుణపడి ఉండాలండి. రుణపడి ఉండాలనేసి మనం అందరూ కూడా ఆలోచన చేసి ముందుకు నడుచుకోవాలి పిల్లరా. సరే పిల్లలు, ఇంకో మాట చూసుకుంటూ ముగించుకుందామండి. కనుక మనం వచ్చిన టైమే అయిపోయింది కనుక 103 అందరు కూడా చదివి సహకరించాలి. 103 మొదటి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. పక్షిరాజు యవ్వనం వలె
నీ యవ్వనము క్రొత్తదగునట్లు మేలుతో నిరుదయము తృప్తిపరుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, కీర్తనకారుడు దావీదు ఏమంటాడంటే, దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకుము అంటున్నాడు. దేవుడు చేసినటువంటి మేలును, దేవుడు చేసిన కార్యములను నువ్వు నేను మరవకూడదు. పిల్లరా, నా ప్రాణం అంటే తన ప్రాణంతో అంటున్నాడు. మరి నువ్వు నేను నిజంగా దేవుడిచ్చినటువంటి ప్రాణము, దేవుడిచ్చిన ఊపిరిని పెట్టి దేవుని నిజంగా నువ్వు పొగడగలుగుతున్నావా? దేవుణ్ణి స్తుతిస్తున్నావా? దేవుని నువ్వు గణపరుస్తున్నావా? పిల్లరా, దేవుడు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయండి. అవన్నిటిని మనం అనుభవిస్తూ దేవుని విషయంలో మన అందరూ కూడా బొత్తిగా దారి తప్పిపోతున్నామండి. కనుక ప్రియులారా, దేవుని విషయంలో ఎవరు కూడా మనము దూరం కాకూడదు. దేవుడు లేకుంటే మనం బ్రతకలేమండి. చూడండి, ఈరోజు దేవుని మాటలు లేపడం వల్ల ఒక చిన్న మాట కూడా మనము సహించలేకపోతాం పిల్లలు. నిజంగానండి, నేను ఒక వాట్సాప్ చూసాను పిల్లరా. అంటే 8వ తరగతి చదువుతున్నట్టు ఒక పాప, ఒక తల్లి తండ్రి, ఎందుకమ్మా నీవు అనవసరంగా ఉంటున్నావు, చదువుకోలేదనేసి ఒక మాట అంటే, ఆ మాటను సహించకుండా వెళ్ళి చెట్టు దగ్గర వెళ్ళి ఏమైపోయిందండి, ఉరేసుకున్నదండి కదండి, చింతపిల్ల అది. కనుక పిల్లరా, ఈరోజు నిజంగా దేవుని మాటలు నిజంగా నీకు అర్థమవుతే పిల్లరా, ఆ మాటలు అలాంటిది నువ్వు చేసుకోవండి. తల్లి తండ్రి చెప్తున్న మాట ఖచ్చితంగా మనం పాటించాలి. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడు ఎందుకు పుట్టించాడంటే, దేవుడు శారీరకంగా తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చాడంటే పిల్లరా, తమ పిల్లల్ని ఏం చేయాలని కంట్రోల్ చేయడానికి. కానీ తల్లిదండ్రి మాట రోజు దాటిపోతున్నటువంటి సహోదరులు ఎందరో ఉన్నారు. కానీ అలాంటి వారికి ఉండకూడదండి. అలాంటి వారికి ఉంటే మనం దేవునికి సంతోషపెట్టేవారు కాదని, దేవునికి అవమానించేవారికి ఉంటాం పిల్లరా. కనుక పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటలు విధేయత చూపించి మన బ్రతుకు కాలంలో నిజంగా ఆయన విషయంలో మనం నిక్షేమం అలా ఆలోచించుకుంటూ మన బ్రతుకులు, మన జీవితాన్ని ఆయన వైపు నిజంగా మళ్ళించగలిగితే ప్రియులరా, దేవుడు ఎంతో ఆనందపడతాడు, సంతోషపడతాడండి. కనుక ఆయన చేసిన మేలును మాత్రము మనం మరవకూడదండి. దేవుడు ఎన్నో నిజంగా నీ గురించి ఒక నిత్య జీవాన్ని పెట్టాడండి. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, ఆ నిత్య జీవాన్ని చేరుకోవాలంటే ప్రియులరా, అది నీ చేతిలో నా చేతిలో దేవుడు పెట్టాడు ప్రియులరా. అయితే ప్రియులరా, ఆయన నుండి వచ్చి తండ్రి నుండి వచ్చినట్టు మనము మళ్ళీ తండ్రి దగ్గర వెళ్ళిపోవాలి. అందుకే నరులారా తిరిగి రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు. ఈ భూమి మీద ఆయన పెట్టిన పనిని ముగించుకుంటూ మనందరూ కూడా వెళ్ళవలసిన ఒక గమ్యం ఉంది. అదే గమ్యం అండి పరలోకం. ఆ పరలోకము చేరాలంటే ముందు ఈ భూమి మీదే మన జీవితాన్ని, మన నడవడిని, మన చూపులు, మన తలంతులు అన్నిటిని సరిచేసుకుంటూ చక్క పెట్టుకుంటూ నడవగలిగితే ఈ భూమి మీద నిజంగా కన్ను మూసిన తర్వాత నెమ్మది పొందే స్థలంలో వెళ్తే మనం ఖచ్చితంగా మనకు పరలోకం ఉంటుంది. ఒకప్పుడు నెమ్మది పొందే స్థలంలో కూడా మనం చేరుకోపోతే పిల్లరా, చాలా భయంకరమైనటువంటి వేదన అండి స్థలము అదేనండి నరకం. కనుక దేవుడికి నిజంగా పిల్లరా, ఎవరు దేవుడికి అన్యాయం చేసేవాడు కాదండి. దేవుడు అందరినీ న్యాయం చేసేవాడు. అందరు నా పిల్లల్ని ఆయన పిలుస్తున్నాడు. కానీ ఆ పిలుపుని మనం పొందుకోలేకపోతున్నామండి. అందుకే పిల్లరా, ప్రతి ఒక్కరూ ఆయన మాటల్ని నిజంగా బైబిల్ వైపు మనం ఆ మనసు పెట్టగలిగితే, ఏ సమస్య వచ్చినా బైబిల్నే స్టాల్ చేసుకోవాలండి. ఏ వేదన వచ్చినా బైబిల్ దగ్గర వెళ్తే పిల్లరా, ఖచ్చితంగా బైబిలే నీ సమస్యలను పరిష్కరించేది. కనుక బాధలున్నా వ్యాధులున్నా దేవుని సన్నిధికి మాత్రం దూరం కాకూడదు. ఎందుకంటే మన ఎన్నో కిలోమీటర్ కాదండి. అంటే బాధ వచ్చిందనేసి మన ఇంట్లో ఉంటే ఆ బాధ
తగ్గిపోదంటారా? సమస్య వచ్చిందనేసి మన ఇంట్లోకి పడుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుందా? అవ్వదు ప్రియులారా. బాధ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ఆయన గురించి ఏం చేయాలండి? వేడుకోవాలి ప్రియులారా. అంతేకాని ఈరోజు మన అందరికి బాధ వచ్చిందనేసి మనం మన సహోదరులకు షేర్ చేస్తే ఆ సహోదరు మనం ఏం న్యాయం చేయాలండి? కనుక ప్రియమైన దేవుని వారా, మనందరం కూడా దేవుని పిల్లలు కనుక దేవునికి మనము సంభాషణ చేసుకుంటూ ఆయన గురించి మనం నిజంగా మనము జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియులరా, ఒక మాట అండి ఏజ్కేల్ అనుకుంటాను. ఏజ్కేల్ 33:3 చూద్దాం. ఏజ్కేలైనా నాకు మొరపెట్టుము నీకు ప్రత్యుత్తరం ఇస్తామన్నాడు. ఇర్మియా 33 చదవండి ఒకసారి. ఆ చదివి ముగించేద్దామండి. 33:3 నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అంటున్నాడు పిల్లరా. చూడండి, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. అంటే పిల్లరా, ఈరోజు నిజంగా ఆకలి వచ్చినప్పుడు అమ్మైనా అడగకుండా ఎవరు ఇవ్వరండి. అందుకే ప్రియులరా, బాధలు ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకోలే. ముందుగా శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోవాలండి. అప్పుడు దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అది ఏ విధంగా నీకు నిజంగా న్యాయం అవుతుందో అది నీకు తెలియదండి. ఆయనందు మనం ఎలా నమ్మికుంచాలంటే, దేవుడు సమస్తమును సమకూర్చేవాడు అని మనం దృఢంగా నమ్మాలంట. అంటే విశ్వాసం, నమ్మకంతో నమ్మాలి. దృఢమైనటువంటి నమ్మకముగా దేవునందు ఉంచాలి. అలా నమ్మకుంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడండి. దేవుడు అన్యాయం చేసేవాడు కాదండి, న్యాయం చేసేవాడు ప్రియులారా. అంటే మనం ఆయనకు అడిగే విషయంలో అనేకమైన ఆలోచనతో అడుగుతాం కనుక మన సమస్యలుగానే మిగిలిపోతాయి. నిజంగా మనం అందరూ కూడా ప్రియులారా, ఆయన అందు పరిపూర్ణ మనసుతో, ఏక మనసుతో, ఏక ఆత్మతో ఆయన సన్నిధిలో మనం వేడుకొని ఆయనకు అడగగలిగితే ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడండి. కనుక ప్రియులారా, మనందరం కూడా దేవుని విషయంలో అందరం కూడా కృతజ్ఞతతో కలిగి ఆయన చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆయన కొరకు బ్రతకాలని కోరుకుంటూ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చాడో ఆ అవకాశంలో మనం అందరూ కూడా వినియోగించుకున్నాం. విన్న మాటలు ఏదైతే ఉన్నాయో ప్రియులరా, ఆ మాటలు మనం మనసులో పెట్టుకుంటూ ప్రియులరా, ఈ భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఎంతవరకు ఉంచాడో అంతవరకు ఆయన సన్నిధిలో మనము గడపగలిగితే, ఆయన సన్నిధిలో మనము నిజంగా ప్రియులరా నిలబడితే, కష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా, ఈ బంధులైనా ఆయన కొరకు నిలబడగలిగితే ప్రియులరా, నీ కొరకు నా కొరకు జీవకిరీటం ఉంచబడింది. ఆ జీవపు కిరీటం పొందగలిగితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు, సంతోషిస్తాడండి. ఒకప్పుడు ఆ జీవ కిరీటము పొందలేకపోయామనుకోండి, దేవుడు బాధపడతాడు. ఎందుకంటే ప్రియులరా, ప్రతిరోజు ప్రతి దినము దేవుని సందుకు వచ్చి సహవాసం కలిగే దేవుని మాటలు వింటున్నట్టు నీవు నేను దేవునికి దగ్గరగా ఉండకపోతే దేవుడు బాధపడతాడు. కనుక మనందరూ కూడా ఆయన సన్నిధిలో మనము దూరం కాకుండా ఆయనకు దగ్గరగా మనందరూ కూడా బ్రతకాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన సమయం నేను ముగించుకుంటూ మరి ఈ చక్కటి అవకాశాన్ని మీరు మాకు అందరికీ చక్కటి